రైతుల పక్షా నుండి ఈ రైతుల కొరకే పోరాడుతున్న మహేశ్వర్ రెడ్డి గారు ఈ దీక్ష పెట్టినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అట్లనే మా బీజేపీ ఎమ్మెల్యేలు, తోటి ఎంపీలు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, కార్పొరేటర్లకు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వాళ్ళందరికీ కూడా, పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. రుణమాఫీ వాయే, 500 రూపాయల బోనస్ వాయే, పంట నష్టం ఏమైంది, ఫసల్ బీమా యోజన ఏమైంది, అవన్నీ పక్కకు పెడితే చిన్న చిన్నవి కూడా పోతున్నాయి. అక్కడి నుంచి సీడ్ సబ్సిడీ ఏమైంది, పాలీ హౌస్ సబ్సిడీ ఏమైంది, డ్రిప్ సబ్సిడీ ఏమైంది. అదే కాక వీళ్ళు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదంటున్నారు. కిసాన్ కే ఆయే దుగ్నే అన్నారు, ఏమైంది అని అంటున్నారు. ఇక్కడ దుగ్నే కాదయ్యా, ఎక్కువైంది, అంతకంటే ఎక్కువైంది. ఈరోజు తెలంగాణలో రైతాంగం ఉందంటే, ఇంతో అంతో వస్తుందంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేటివి మేం చేసినా అని గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఈరోజు అందరు మర్చిపోతుండ్రు, భారతదేశంలో పంటలు మంచిగా వండుతున్నాయి. వరి, వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి వండిస్తున్నాము. అయినా కూడా, అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు మన తెలంగాణ రైతాంగానికి ఏడాదికి 24,000 కోట్లు ఇస్తున్నారు. దాంతో తెలంగాణ రైతాంగమే కాదు, తెలంగాణ ఎకానమీ దాంతో నడుస్తున్నది. అంటే లెక్క పెట్టండి, 40 లక్షల రైతులు ఉన్నాయి, 24,000 కోట్లు వస్తుందంటే ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 38,000 కోట్లు వస్తున్నాయి. అదే కాక ఫర్టిలైజర్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది. అదే కాక 6,000 రూపాయలు వస్తున్నాయి. అంటే దాదాపు ప్రతి కుటుంబము, రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల కంటే ఎక్కువ వస్తున్నాయి. కానీ వీళ్ళనేది కేంద్ర ప్రభుత్వం ఏం చేసలేదు. చేసేటివన్నీ అక్కడనే, కానీ చెప్పుకునేది వీరు. రైతాంగం ఇది గుర్తించింది. పైసలు లేని సమయంలో దివాలా తీసిండ్రు, ప్రభుత్వమే చక్కగా నడుస్తలేదు, రోడ్లు చక్కగా లేవు, దాని మీద 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. కానీ తప్పు పట్టేది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇక్కడ కాంగ్రెస్ వల్ల? వాళ్ళ చేతులు ఏమి లేదు. అక్కడ ఢిల్లీ నుంచి ఆయన వాళ్ళ 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇప్పుడు రైతాంగానికి ఒక్క పైసా, ఒక్క గ్యారెంటీ అందుతలేదు. చూడబోతుంటే ఇద్దరు ఒకటే తీరుగా ప్రవర్తిస్తుండ్రు. కానీ ఇప్పుడైతే నాకు నమ్మకం వచ్చింది, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు ఒకటే. పార్టీల పేరు వేరైనా కూడా ఒకటి కాంగ్రెస్ అని, ఒకటి టిఆర్ఎస్ అని, ఇద్దరు ఒకటే. ఇప్పుడే ధర్మపురి అరవింద్ గారు చెప్తుండే, వీళ్ళది కూలగొట్టిండ్రు, వాళ్ళది కూలగొట్టిండ్రు, కానీ అవతల అక్కడ తుర్కోళ్ళది కూలగొట్టలేదు, ఇక్కడ కొంతమంది నాయకులను, కాంగ్రెస్ నాయకులది కూలగొట్టలేదు. కూలగొడితే మన బీజేపీ కార్పొరేటర్ది కూలగొట్టి ధ్వంసం చేసింది. కానీ అది పక్కకు పెట్టండి. మీరు ఇన్నేళ్ళు జనవాడ ఫామ్ హౌస్ అన్నారు, దాన్నెందుకు కూలగొట్టలేదయ్యా? ఆ జనవాడ ఫామ్ హౌస్ వాస్తవము, అది ఎఫ్టీఎల్ లేదు, బఫర్ లేదు, అది వాగు మీద ఉన్నది, వాటర్ ఛానల్ మీద ఉన్నది. దాన్ని పక్కకు పెట్టిండ్రు. ఎందుకు? దాన్ని బచాయించినందుకు. మీరు ఒక్కడు కూడా డ్రోన్ పంపిణీ మీతోడుకు నేను ఉంటిని, మీకు యాదికుందో లేదో. ఆ రోజు మేము అనుకున్నాము ఫస్ట్ గదే కూలగొడతారంటే దాన్ని బచాయిస్తున్నారు. ఎందుకు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ ఉండ్రా లేకుంటే టీఆర్ఎస్ ఉండ్రా ఎవరికి కూడా అర్థమైతలేదు. ప్రతి ఒక్కటి మీరు తెలుస్తున్నది ఏంటంటే ఒకటే అని అందరికి తెలుస్తున్నది.
ఎందుకంటే మీరు బీజేపీకి భయపడుతున్నారు. ఒకవేళ ఈ టీఆర్ఎస్ అనే పార్టీ లేకుంటే ఎదురు ఎవరు ఉండరు, చక్కగా కాంగ్రెస్ బీజేపీ పోరాటం ఉంటుందని మీకు అక్కడి నుంచి ఆదేశాలు వచ్చింది. అందుకే చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీని మీరు బతికిస్తున్నారు, చచ్చిపోయిన టీఆర్ఎస్ పార్టీని మీరు లేపుతున్నారు. మేమైతే రైతాంగం పక్షంలో ఉంటాము, ప్రతి గ్రామానికి పోతాము. ఇప్పుడే చూడండి, రైతులకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఇంతో అంతో ఆశ వీళ్ళ మీద ఉండే, కొత్త ప్రభుత్వం మీద. అందుకే అక్కడ ఎంతోమంది రైతులు ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి, ఆ చెయ్యి గుర్తుకు ఓటేసిండ్రు. కానీ వాళ్ళ మీద కూడా నమ్మకం పోయింది. దాని సుబూత్ ఏంటంటే మన మెంబర్షిప్ డ్రైవ్ గ్రామీణ ప్రాంతంలో అన్నిట్లో ఎక్కువైతుంది. ఇప్పటి వరకు 10-11 లక్షల రైతులు బీజేపీ పార్టీలో చేరిండ్రు. ఇప్పటి వరకు చేరింది. కానీ 50 లక్షలు ప్రపంచంలోనే పెద్ద పార్టీ కాదు, తెలంగాణలో కూడా మా బీజేపీ పార్టీ అన్నిట్లో పెద్ద పార్టీ అవుతుంది. వచ్చే ప్రభుత్వము తప్పక బీజేపీ ఉంటుందని, ఎందుకంటే ప్రజల నమ్మకము మా మీద ఉంది. మీ పార్ట్నర్ టీఆర్ఎస్ మీద పోయింది ఎప్పుడో, ఇప్పుడు మీ మీద కూడా పోతుంది. భారత్ మాతాకి జై, జై జవాన్. సీనియర్ నాయకులు తమిళనాడు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు తన సందేశాన్ని